హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు పొట్టు పెసరపప్పుతోటి అట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. కొంచెం బియ్యం నానేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. పొట్టు పెసరపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇవి నానాక మిక్సీ వేసేటప్పుడే ఉల్లిపాయ, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి పిండిలో వేసుకొని అట్టేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇవి పిండిలో వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. మనం అట్టు మీద వేసుకునే కంటే అవి తీసి అవతల బారేస్తారు కదా, ఇలా మిక్సీ వేసేసుకుంటే పిండిలో నలిగిపోతుంది కదా. మనం ఇంకా కొంచెం జీలకర్ర వేసేసి అట్టు వేసేసుకుందాం. పొట్టు పెసరపప్పుతో అట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పెనం హీట్ ఎక్కాక మనం అట్టేసుకుందాం. పెసరట్టు చాలా బాగుంటుందండి. దీని మీద మనం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉల్లిపాయ అలాంటివి మనం అట్టు మీద వేస్తే తీసేస్తారు కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర కానీ ఇష్టపడరు కదా. ఇలా మనం పిండిలో వేసేసుకొని వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా అట్టు. బియ్యం తక్కువ, పప్పు ఎక్కువ వేసుకొని అట్టేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇదే, పెసరట్టు. కాంబినేషన్గా మనం పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులోకి. నచ్చితే మా వీడియో ఒకసారి చూసి లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.